ఎక్కువసార్లు మనకి విమర్శలు వస్తున్నప్పుడు మనకి కృంగుదల, నొప్పి, బాధ, వేదన కలుగుతుంది. కానీ సైన్యములకు అధిపతి అగు దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఈ భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు ఇట్లా అంటే స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, ఇట్లా అంటే మనుషుల మనసు మార్చగలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఈ మాటలకి నేను భయపడను, ఈ మాటలకి నేను ఆగిపోను, ఈ మాటలకి నేను కృంగిపోను. హల్లెలూయా. డూ యూ బిలీవ్? సైన్యములకు అధిపతి అగు దేవుడు మీ పక్షాన ఉంటే ఎన్ని మాటలైనా పట్టించుకోరండి. ఎన్ని మాటలైనా మనల్ని నొప్పే ఉండదని చెప్పట్లేదు. అయ్యో అసత్యాన్ని ఎట్లా చెప్తున్నారు, అసలు ఆ వ్యక్తితో క్రిటిక్స్ ఉన్నది ఏంటో తెలుసా అండి? మన గురించి మనకి తెలియని విషయాలు కూడా మన గురించి వారు చెప్తారు తెలుసా. మనకి ఆశ్చర్యం, ఓహో ఇది కూడా ఉందా నాలో, ఓహో అనే విషయము, మనకి తెలియని విషయాలు కూడా వాళ్ళు మనకు బయలుపరుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి, అబౌట్ మై సెల్ఫ్ అని చెప్పి మనం ముందుకు వెళ్తానే ఉండాలి. అందుకని పట్టించుకోవద్దు. దేవునికి తప్ప మీ సొంత భార్యకి, భర్తకి మీ గురించి సంపూర్తిగా తెలియదు.